నమస్తే. ఇంతవరకు నా ఛానల్లో భక్తి వీడియోలు చూస్తున్న వారందరికీ ఇప్పుడు చిన్న కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. నేను రాసిన నువ్వు కన్యవి కాదు అన్న భర్తతో సర్దుకుపోవాలా? నేను రాసిన రచన. నువ్వు కన్యవి కాదు అని అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త అన్నాడు అంటే వాడు అనుమాన పిశాచి. ఆ మొగుడుతో ఆ భార్య అనుభవించే బాధ నరకం. వాడో శాడిస్టు. అటువంటి వాడికి విడాకులు ఇచ్చి వదిలించుకోవటం ఉత్తమం. లేదంటే క్షణక్షణం చేస్తూ బ్రతకాలి. ఉదయాన్నే పాలవాడి వద్ద పాల ప్యాకెట్ తీసుకున్నా, కూరగాయల వ్యక్తితో కూరగాయలు బేరమాడినా, పేపర్ వాడి వద్ద పేపర్ పుచ్చుకున్నప్పుడు చెయ్యి తగిలితేనో, వాళ్లతో సంబంధం అంటకట్టే భర్తతో కాపురం చెయ్యటం అంటే మళ్ళ పాన్పు మీద పవళించటమే. ప్రతిక్షణం చస్తూ బ్రతకాల్సిందే. ఆ అనుమానం పెనుభూతమై వాణ్ణి దహిస్తుంది. దహించుకుపోతున్నవాడు ఆ భార్యని కాల్చేస్తాడు. ఆ అనుమానపు మంటల్లో మాడి మసైపోవాల్సిందే ఆ అమాయక ఆడపిల్ల. శారీరకంగా మానసికంగా వేదనకు గురి కావాలి. పిసినారి, పిరికివాడు, తెలివి తక్కువవాడు, అయోమయం, జల్సారాయుడు ఇలాంటి వాళ్ళని భరించటవచ్చునేమో కానీ అనుమానపు పిశాచి లాంటి భర్తని భరించటం అంటే చాలా కష్టం. అందుకే అలాంటి వాడిని వదిలించుకోవటమే ఉత్తమ మార్గం. నమస్తే, ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.